జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను మరోమారు హీటెక్కిస్తోంది. తెలంగాణలోనే ధనవంతులు అధికంగా ఉండే నియోజకవర్గం అది. టికెట్ కోసం ఆశావహులు భారీ స్థాయిలో లాబియింగ్ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీల సంగతి అలా ఉంచితే అధికార పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి లిస్ట్ రోజురోజుకి పెరిగిపోతోందట. ఇప్పటికే పలువురి పేర్లు ప్రచారంలోకి రాగా తాజాగా మరో మహిళా నేత పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ కనుక మాగంటి గోపీనాథ్ భార్యకు టికెట్ కేటాయిస్తే కాంగ్రెస్ కూడా మహిళా నేతకే టికెట్ ఇచ్చేందుకు వ్యూహం రెడీ చేస్తోందట. మరి ఎవరా మహిళా నేత? రేసులో గట్టిగా వినిపిస్తున్న పేరు ఎవరిది? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానానికి అన్ని పార్టీల నుండి పోటీ చేసేందుకు నేతలు పోటీ పడుతున్నారు. జనరల్ ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు టిక్కెట్టు కోసం తీవ్ర ప్రయత్నం చేసి చివరి నిమిషంలో అవకాశం కోల్పోయిన వారు ఆశావహుల జాబితాలో ఉన్నారు. వీరికి తోడు కొత్తగా శాసనసభలో అడుగు పెట్టాలని ఆసక్తి చూపుతున్నవారు టిక్కెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టారట. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అంశం తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ తహతహలాడుతుండగా కంటోన్మెంట్ తరహాలో పాగా వేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఇంకోవైపు ఎలాగైనా సత్తా చూపించాలని బీజేపీ భావిస్తోంది. అన్ని పార్టీలో ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది. అధికార కాంగ్రెస్లో రోజురోజుకు ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పేరు తెరమీదకి వచ్చింది. గద్వాల బీఆర్ఎస్ నుంచి గెలిచి మేయర్ అయినప్పటికీ రాష్ట్రంలో అధికార మార్పు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారామె. ఆమె తండ్రి కేకేకు సీనియర్ నేతగా కాంగ్రెస్లో ఉన్న సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఆమెకు కలిసొచ్చే అంశంగా ఆమె అనుయాయులు చెప్తున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగమైన బంజారాహిల్స్ కార్పొరేటర్ స్థానం నుండి గెలిచి మేయర్గా ఉన్న గద్వాల తన పక్క నియోజకవర్గమైన జూబ్లీహిల్స్ మీద గురిపెట్టినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోరుకు సిద్ధమయ్యే పనిలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సిట్టింగ్ సీటును కాపాడుకోవడం బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద సవాలుగా మారనుంది. ఇందుకోసం ఆ పార్టీ అధినాయకత్వం అప్పుడే కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మాగంటి గోపీనాథ్ భార్యకు టిక్కెట్ ఇవ్వటమా లేక మరో నాయకుడిని తెరమీదకు తీసుకురావటమా అనే విషయంపై మల్లగుల్లాలు పడుతోంది. అన్ని కోణాల్లో పరిశీలించి అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. కాంగ్రెస్ విషయానికొస్తే గద్వాల విజయలక్ష్మి గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా ఉండటం, ఆమె తండ్రి కేకేకు హైకమాండ్ దగ్గర పలుకుబడి ఉండటం ఆమెకు అనుకూలించే అంశం. అయితే బీఆర్ఎస్ మాగంటి సతీమణి అనితకు టికెట్ కేటాయిస్తే కాంగ్రెస్ సైతం మహిళనే పోటీకి దించే అవకాశం కనబడుతోంది. దాంతో అన్ని రకాలుగా అనుకూలతలున్న తనకే కాంగ్రెస్ టికెట్ దక్కుతుందని విజయలక్ష్మి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీకి కూడా ఈ ఉప ఎన్నిక ఛాలెంజ్ అనే చెప్పొచ్చు. గ్రేటర్ పరిధిలో ఆ పార్టీకి కార్పొరేటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జూబ్లీహిల్స్లో జెండా ఎగరవేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మహిళలకే టికెట్ ఇస్తే బీజేపీ కూడా మహిళను దించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మా వీరపనేని లాంటి వారి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇక బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి కూడా పోటీపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,87,206 మంది ఓటర్లు ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 47.49 పోలింగ్ శాతం నమోదైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 43.49 పోలింగ్ శాతం నమోదైంది. ఇప్పటికే జూబ్లీహిల్స్లో 2 జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ప్రచార సన్నాహాలు మొదలుపెట్టాయి. కాంగ్రెస్ నుండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలు మంత్రి వివేక్ వెంకటస్వామికి అప్పగించారు. దాంతో వివేక్ వెంకటస్వామి ఇప్పటికే జూబ్లీహిల్స్ నేతలతో పలుమార్లు భేటీ అయ్యారు. దాంతో మంత్రి వివేక్తో మేయర్ గద్వాల భేటీ అయ్యారు. ఆమె పోటీపై తన ఆసక్తిని వివేక్తో పంచుకున్నట్లు తెలిసిందే. గత అనుభవాల దృష్ట్యా అభ్యర్థిని నిలబెట్టే విషయంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేయనుంది.
రాష్ట్ర కాంగ్రెస్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసిందే. ఆశావహుల జాబితాలో ఇప్పటికే గత అభ్యర్థిగా ఉన్న అజరుద్దీన్, జూబ్లీహిల్స్ కీలక నేత నవీన్ యాదవ్, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్లు సైతం వినిపిస్తున్నాయి. అయితే మేయర్ గద్వాల విజయలక్ష్మి వైపు పార్టీ మొగ్గు చూపుతున్నట్లు తెలిసిందే. ఇందుకు పలు రాజకీయ కారణాలు సైతం కనిపిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో ఆమె తన వరుస పర్యటనలు మొదలుపెట్టడం ఈ అంశానికి బలాన్నిస్తోంది. వీఐపీలతో పాటు బస్తీలు, కాలనీలున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం నగరంలో కీలకంగా మారింది. ఇక్కడ ముస్లిం మైనార్టీల సంఖ్య కూడా అధికమే. దాంతో అభ్యర్థి ఎంపికపై సహజంగా భారీ కసరత్తు జరుగుతుంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే నాటికి కాంగ్రెస్ టికెట్ను ఆశించే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం కనబడుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏ పార్టీ నుంచి ఎవరికి పోటీ చేసే అవకాశం దక్కుతుందో అన్నది.